బ్రేకింగ్ న్యూస్ అనంతపురం జిల్లాలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బుక్కరాయి సముద్రం మండలం వీరభద్ర కాలనీలో శనివారం ముగ్గురు స్నేహితుల మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో సాయి అనే యువకుడిని అక్కడికక్కడే హత్య చేశారు. హత్యానంతరం మృతదేహాన్ని కెనాల్ సమీపంలోని బావిలో పడేశారు. ఘాతుకానికి పాల్పడిన స్నేహితుల్లో ఒకరైన ధనును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు యువకులు ఘటనా సమయంలో స్వామి మాలలు ధరించి ఉన్నట్టు సమాచారం. ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. యోగానంద్ చెప్పండి. అయితే అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం బుగ్గరాయసముద్రం వద్ద దారుణ హత్య చోటు చేసుకుంది. ఆ బుగ్గరాయసముద్రంలోని వీరభద్ర కాలనీకి చెందిన మాజీ అయితే ఒక సాయిత్రం అనే యువకుడిని తన స్నేహితులే నమ్మించి చంపడం కూడా తీవ్ర కలకలం రేపుతుంది. అయితే వీరంతా కూడా పాతూరు కాయగూరల మార్కెట్ లో హమాయిలుగా పనిచేస్తూ ఉన్నారు. గత బుధవారం అయ్యప్ప మాల వేసుకొని ఆరోగ్య అంటే శనివారం అదే కాలేజీ చెందిన స్నేహితుడు ధనరాజ్ మరియు ఒక దండాలతో కలిపి ఒక భాగవతులకు స్నానానికి వెళ్లారు. అయితే సాయి చరణ్, సంతోష్ మరియు దండాల మధ్య అప్పుడే గొడవ ప్రారంభమైంది. దీంతో ఒకరికొకరు మాల తెంపుకున్నారు. మాల తెంపుకున్న తర్వాత స్నానానికి దిగాడు సాయి చరణ్. అయితే అప్పటికే సాయి చరణ్ మీద కోపంతో ఉన్న సంతోష్ మరియు ధన ఇద్దరు కలిసి రాళ్లతో పట్టడంతో అప్పటికే మొహం అంతా కూడా వాసిపోయి వస్తుంది. అధిక రక్తస్రావము నీళ్ళలో ఉండటంతో అక్కడే ఆయన చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే భయపడ్డ వీళ్ళిద్దరు మరి యువకులు కూడా భయపడి అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత శవం మునిగిపోవడంతో ఆ తర్వాత బంధువులు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో వీరిపై అనుమానంతో పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసుల ఫిర్యాదులో ఇదంతా కూడా మేము చంపామని ఒప్పుకోవడంతో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని అయితే వీళ్ళు మైనర్ల మేజర్లు అనేది కూడా పోలీసు ఇద్దరు కన్ఫర్మ్ చేయడం లేదు. ఒకవేళ మైనర్లు అయితే జువైనల్ కోర్టు హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. దీనిపై పూర్తి వివరాలతో మరి కాసేపట్లో ప్రెస్ మీట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. యోగానంద్, హత్య చేయబడ్డ యువకుడి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అయితే యువకుడు అయితే మాల దారడంతో ఎక్కడన్నా పూజకు వెళ్ళలేని అనుకోవడం తెలుస్తుంది. అయితే ఎంతకీ ఇంటికి రాకపోవడం, ఆ ఫోన్ కూడా పనిచేయకపోవడంతో ఒకసారి కూడా కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. పోయేటప్పుడు ఎవరైతే వీరి వెంట వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అడిగారు. వాళ్ళు ఏమీ చెప్పకపోవడంతో అనుమానంతో వారిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా బంధువులు ఏదైతే ఈ పోలీసులు విచారించగా పోలీసులకి నిజం చెప్పారు. ఆ బావిలో ఒక్కరిగా శవం బయటికి తేలి అప్పటికే ఉబ్బిపోయి ఉండటంతో పోలీసులు ఆ శవాన్ని బయటికి తీయించి పోస్ట్ మార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే బంధువులు వీరికి అన్యాయం శిక్ష కొడుతున్నారు కన్నా. రైట్ యోగానంద్, థ్యాంక్ యూ. మొత్తంగా అనంతపురంలో యువకుడి హత్య కేసుకు సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ధను అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు మరి కాసేపట్లో పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.